ఇది జిఆర్ఎంబి 18వ తారీఖు ఏం మాట్లాడతారు, ఏం జరిగిద్ది అనే సదస్సు ముందే ఒక సంబంధించినటువంటి కాన్సెప్ట్ క్లారిటీ లేదు. సరే 7 ప్రాజెక్టుల అనుమతి రద్దు కోరుతూ ఇటు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇవన్నీ ఏమి లేకుండానే వాస్తవంగానే ఏ రాష్ట్ర సంబంధించిన నీటి హక్కుల విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అన్యాయం చేసుకుంటే ప్రతిపక్షాల్లో నెత్తిన కమ్మ నీరు పోసినట్టే, కమ్మగా దానికి మంచి అవకాశం ఇచ్చినట్టే. కాబట్టి ఎందుకు దీన్ని కేవలం రాజకీయ పోరాటంగానే చూస్తున్నాయా? నిజంగానే మీరు భయపడ్డట్టు తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల్ని రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారా? ఏమంటారు రామ్మూర్తి గారు? 100% చేస్తున్నాడు. గత వర్షాకాలంలో కూడా సమ్మక్క సాగర్ లో దాదాపు 30-40 రోజులు కిందికి వదిలిపెట్టిండు. అదే విధంగా మోటార్ లేట్ గా ఆన్ చేస్తాడు. ఎందుకంటే నీళ్ళు ఇస్తే, ఇప్పుడు నేను కూడా గ్రామంలో ఉన్నా, గ్రామంలో ఇంత ముందు వాటర్ చర్చ వచ్చినప్పుడు, యూరియా చర్చ వచ్చినప్పుడు రైతులు కూడా అంటున్నారు, యూరియా ఎక్కువ ఇచ్చినా ఒకవేళ రైతులకు పంటకు నీళ్ళు అందించినా మళ్ళీ వాటి పంట కొనాలి, ఈ పంట కొనడం ఏంటని ఆయన అన్న ఆలోచనతోని రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్నది కూడా కొంచెం రైతులు చర్చ మొదలైంది. దాన్ని ఎవరు ఆపలేం. ఎందుకంటే నిజాలు ఇంత ముందు అంటే ఎడ్డికాలం గుడికాలం మోసం చేసింది కాంగ్రెస్. ఎందుకంటే దాదాపు 60 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు గోదావరి మీద ఒక ప్రాజెక్ట్ కట్టకపోతేనే కదా ఈ లొల్లైంది. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేమి కట్టుకున్నాడు, ఏ విధంగా నీళ్లు తీసుకొచ్చినాం అనేది కూడా గతంలో చూసాం. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా 9 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు అందించింది అన్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని పార్లమెంట్ నిండు సభలో చెప్పడం జరిగింది. అదే విధంగా కాళేశ్వరం కూడా ఒక కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు, మేడిగడ్డ అంటే కాళేశ్వరం కాదు. మేడిగడ్డ అంటే ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. కాళేశ్వరంలో దాదాపు ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి అన్నది కూడా మనం చర్చకు తీసుకుంటే, ఇప్పుడు ఆ కరెంట్ బిల్ల గురించి మాట్లాడుతున్నారు, ఇంకో విషయం మాట్లాడుతున్నారు. మీకు ఒక ప్రాబ్లం ఓన్లీ మేడిగడ్డ మాత్రమే కదా. మేడిగడ్డ రిపేర్ చేసుకోవచ్చు అని కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, కాఫర్ డ్యామ్ నిర్మించుకోవాల్సి అని చెప్పింది. అదే విధంగా అవసరమైతే 7th బ్లాక్ పూర్తిగా నిర్మాణం కూడా చేసుకోవచ్చు అని చెప్పినా కూడా నీళ్లు ఇవ్వడానికి మనసు లేదు. ఎందుకంటే 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అప్పుడు గోదావరి మీద నీటి ప్రాజెక్ట్ కట్టకుండా అన్యాయం చేసింది అన్నది కూడా గతంలో కూడా చూసాం. ఎందుకంటే ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప గోదావరి మీద పెద్దగా వీళ్ళు కట్టింది ఏంది. దాని తర్వాత ఇప్పుడు ఎల్లంపల్లని మొదలుపెట్టి దాన్ని పక్కకు వదిలిపెట్టిళ్ళు. ఇక దాన్ని వాస్తవంగా కడితే మళ్ళీ నీళ్లు అందుతాయి అన్న ఆలోచనతో దాన్ని అట్నే పక్క పెట్టిన ఉమ్మడి పాలనలో మేము వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మాట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ, దాంతో పాటు సమ్మక్క సాగర్ ఇలాంటి ప్రాజెక్టు కట్టుకొని మేము ముందుకు పోయినాం. అదే విధంగా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి 40 లక్షల ఎకరాల కోసం కాళేశ్వరం కడితే దాదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నది. సాగునీటి సంస్థ సంబంధించిన శాఖనే క్లియర్ గా చెప్తున్నా కూడా ఇప్పటికి కూడా అదే రాజకీయం, అదే కథ. ఎందుకంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జిఆర్ఎంబికి సంబంధించిన మొన్నకు సంబంధించిన మీటింగ్, ఏ అంశాలు ఏ అబ్జెక్షన్ చెప్పినా కూడా ఇంతవరకు దాని మీద స్పందన లేదు. ఒకవేళ నేను మీటింగ్ పోడా ఒకవేళ పోతే ఏం మాట్లాడతారన్న అంశంలో కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుకు దగ్గర వ్యక్తి కాబట్టి 2014లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని దాదాపు, ఎందుకంటే 2015లో కూలగొట్టికి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద మాకు డౌట్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది కానీ, లేకపోతే ఈయన పరిపాలన వచ్చిన తర్వాత కానీ ఏ విధంగా ఆంధ్రాకు నీళ్లు పోతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా గోదావరి మీద నీళ్ళని మాత్రం వట్టిసీమకు వదిలిపెట్టారు. అందుకే వట్టిసీమ అన్నది కృష్ణా గోదావరి సంబంధించిన నీటికి అనుసంధానం చేసుకుని వాళ్ళు కట్టుకున్న ఏదో ప్రాజెక్ట్ కి నీళ్ళు అందినీకే పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. ఒక్కటి చూంచండి, గోదావరి నీటి విషయంలో దాదాపు, ఎందుకంటే 968 టీఎంసీలు రావాలన్నది అందరికి తెలుసు. గతంలో ఉన్న షేరింగ్ 968 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఆ విషయంలో మేము ఎన్ని లెటర్ రాసినాం, ఏ విధంగా కొట్లాడినాం, ఏ విధంగా మేము హక్కులను సాధించుకోనికి ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ ఒక 100 టీఎంసీలే ఉండే, దాని తర్వాత వాస్తవంగా మొత్తం ఓవరాల్ గా వీళ్ళు గోదావరి మీద ఎత్తిపోసిన నీళ్లు గత 60 ఏళ్ళలో కూడా 100 నుంచి 150 టీఎంసీలు దాకానే ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత 400 నుంచి 500 టీఎంసీలు మేము ఎత్తిపోసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం వస్తే కూడా 933 టీఎంసీలకు రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ చేసిపోయిన మొనగాడు గౌరవ కేసీఆర్ గారు. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే ఆ మిగతా ప్రాజెక్టులు కూడా కడతాడన్న డౌట్ తోని, అదే విధంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటే చాలా కుట్రలు చేసిలన్నది కూడా నాకు ప్రాథమిక సమాచారం. ఎందుకంటే నాకు మేడిగడ్డ ప్రాంతంలో ఉన్న అంబట్పల్లితో దాదాపు 15-16 సంవత్సరాల అనుభవం ఉన్నది. అదే విధంగా 15-16 సంవత్సరాల నుంచి నాకు పరిచయాలు. అక్కడ ఏదైతే మేడిగడ్డ కుంగిపోయే సమయంలో సౌండ్ వచ్చిందని, ఆ సౌండ్ ఏ విధంగా వచ్చిందో ఇప్పటి వరకు కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉన్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాన్ని బయటికి తీస్తలేదు. ఎందుకంటే బయటికి తీస్తే బయటపడేది వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వెనుకకు నెట్టుకొని మొత్తం కంప్లీట్ గా కుట్రలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ ఎట్లా కుంగింది, అసలు దీనిలో కుట్రలు ఏం జరినాయని ఖచ్చితంగా తీస్తాం. దాని వెనక ఉన్న వాళ్ళు కానీ, దానికి సంబంధించిన అంశాలు కానీ, ఇప్పుడు అయినా కూడా ఆ 2 పిల్లలు కుంగిపోయినా కూడా వాస్తవంగా పెద్ద భూకంపాలు తట్టుకున్నది. అదే విధంగా 50 సంవత్సరాల నుంచి రాని వరదను కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. అదే విధంగా గోదావరి మీద మేము కట్టిన ప్రాజెక్టులు.
ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా అండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ గోదావరి నది మీద ముఖ్యంగా మనం ఏం కట్టుకున్నాం, ఏ విధంగా కట్టుకున్నాం, ఏ విధంగా నీళ్ళు ఎత్తిపోసుకోవాలన్న అంశం చూసుకోవాలి. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ప్రతి వర్షాకాలం సీపేజ్లు వస్తాయి, సీపేజ్ వచ్చిన తర్వాత ఎండాకాలం రిపేర్ చేస్తారు. కానీ ఆ సీపేజ్లను కూడా చూసుకుంటే ఇక్కడ సీపేజ్ ఉన్నది, ఇక్కడ అది ఉన్నది అంటే ఏ నదిలో ఉన్న ఏ ప్రాజెక్టులనే సీపేజ్లు వస్తాయి. ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇదే నది మీద పోలవరం ఉన్నది, పోలవరం పొల్లు సాలు కొట్టుకపోయింది, కాఫర్ డ్యామ్ కొట్టుకపోయింది, అదే విధంగా వాల్స్ కూడా కొట్టుకపోయినాయి, గేట్లు కొట్టుకపోయినాయి. అయినా కూడా వాళ్ళు మళ్ళీ నిర్మించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుందంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఏపీ ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా కూడా ఆడ వైఎస్ఆర్సీపీ కొన్ని రోజుల పరిపాలన ఉన్నది, టీడీపీ కొన్ని రోజుల పరిపాలన ఉన్నది. మీ హామీలో కుంగిపోయింది, మీ హామీలో కొట్టుకపోయింది అని ఒక్కరోజు రాజకీయం మాట్లాడలేదు. అదే విధంగా ఇక్కడ మాత్రం రాజకీయాలు చేసుకుంటా గౌరవ కేసీఆర్ గారిని, అదే విధంగా తెలంగాణకు సంబంధించిన నీటి కష్టాలను తీసుకొస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా గోరి కడతారు రైతులు అని చెప్తున్నా. వాస్తవంగా మీరు చెప్పినట్టు జేఆర్ఎంబీలో అసలు ఏం జరుగుతుంది అప్పటిదాకా ఒక క్లారిటీ లేదు. కాకపోతే ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది కాబట్టి 7 ప్రాజెక్టుల అనుమతి రద్దు విషయంలో వాస్తవంగా అసలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కుల కోసం పోరాడినట్ట, లేదా తెలంగాణని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా చూసుకోవాలి బట్టి? అదండి, ఆంధ్రప్రదేశ్ హక్కులు ఎక్కడి అండి? నేను అడుగుతున్నా. 965 టీఎంసీలు మనం తీసుకున్న తర్వాత 518 టీఎంసీలు వాళ్ళు తీసుకోవాలి. దానికంటే ఎక్కువనే తీసుకుంటున్నారు కదా, ఇంకా వాళ్ళకి ఎక్కువ ఎందుకంటే నాకు అర్థమవుతుంది. దాదాపు 1000 టీఎంసీల దాకా గతంలో తీసుకున్నారు, మొన్నటి దాకా 700 టీఎంసీలు. అందుకని వాళ్ళకి ఇచ్చిన దానికంటే 500 కంటే దాదాపు ఇప్పుడు వాళ్ళ హక్కులు ఎక్కడి అండి? వాళ్ళకి హక్కులే లేవు. ముఖ్యంగా ఏంటంటే మన ఎగువనున్న ప్రాంతం కాబట్టి. రామూర్తి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కోటేశ్వర గారిని అడుగుతాం. కోటేశ్వర గారు ఏమంటారు? ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం కోటేశ్వర గారు. ఇప్పుడు జిఆర్ఎంబి సమావేశ ఎజెండాలో ఆ ప్రాజెక్టులను రద్దు చేయమని కోరారా, లేకపోతే ఏదైనా అంశాల మీద రివ్యూ చేయమని కోరారా అనేటువంటిది ఒక స్పష్టత రావాలి. అది లేకుండా 933 టీఎంసీలకు రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం. ఆ ప్రాజెక్టుల మీద వీళ్ళు ఎందుకంటే మనకు 968 టీఎంసీలు రావాలి కాబట్టి మనం 933 టీఎంసీలకు రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం. ఆ ఎస్టాబ్లిష్మెంట్ కూడా రద్దు చేయాలన్నది కుట్రలో భాగంగా వాళ్ళు లెటర్ రాసిళ్ళు. వాళ్ళు ఇప్పటి నుంచి కాదు గతంలో రాస్తున్నా కూడా మనం ముందుకు పోయినాం. ఎందుకంటే మన నీటి హక్కును కాపాడుకోనికి గౌరవ కేసీఆర్ గారు, అదే విధంగా నీటి ఋషి ఎవరైతే ఉన్నారో మనకు విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో కొంత మనం ముందుకు పోయినాం. అదే విధంగా ఎంతో కొంత మనం సాధించుకున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా వరంగల్ సంబంధించిన వ్యక్తినే. వరంగల్లో కేసీ కెనాల్ ఎండిపోయి ఉండేది. మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ లో దాన్ని మొత్తం కంప్లీట్ గా బాగు చేసినాం. అదే విధంగా మొత్తం అందులో ఉన్న కాలువలు ఉన్న తుమ్మలు మొలిసిన దాన్ని కూడా రిపేర్ చేసుకున్నాం. మొత్తం కంప్లీట్ గా వాటర్ ను కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి వెళ్ళి ఈ మన కాకతీయ కెనాల్ కు తరలించడం, అదే విధంగా సస్యశ్యామలం చేసినాం ఉత్తర తెలంగాణ. అదే విధంగా ఇప్పుడు మిగతా ప్రాజెక్టులు కూడా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు వెంటనే కడితే అర్జెంట్గా కడుతున్నా అర్జెంట్గా కట్టిలు అంటారు, మీరు కట్టడం వల్ల ఇలాగైందంటారు. కొంచెం లేట్ చేస్తానో మరి లేట్గా కట్టిలు అంటారు. అసలు మేము కట్టుకోవద్దా, నీళ్ళు తీసుకురావద్దా అన్న అంశంలో ముఖ్యంగా రైతులు అదే విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ప్రాజెక్టులో మేము కట్టిన దాదాపు 9.5 సంవత్సరాల ప్రతి ప్రాజెక్టులో 10% తాగునీటికి, అదే విధంగా మిగతా ఎందుకంటే 90% సాగునీటికి పంచింది కూడా అన్ని లెక్కలతో సహా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో మన పరిపాలన వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన దానికంటే మెరుగ్గా చేయాలి. అదే విధంగా నీటిని కొంత మేము చేసినాం, ఆ చేసిన దాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు మేము 400 నుంచి 500 టీఎంసీలు ఎత్తిపోసుకుంటున్నాం. సరే, మిగతా కూడా 933 టీఎంసీలకు రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది కాబట్టి ఇతర ప్రాజెక్టులు కూడా కట్టచ్చు, కానీ కట్టరు. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం కానీ రాష్ట్రం వీళ్ళు తీసుకొచ్చిన అప్పు కానీ ఇప్పుడు ఎడిపోతుందో అర్థం అవ్వట్లేదు. మేము తీసుకొచ్చిన అప్పుతో 4.5 లక్షల కోట్లతోని ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టినాం, అదే విధంగా కాళేశ్వరం కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం, అదే విధంగా పాలమూరు రంగారెడ్డి కట్టినాం, అదే విధంగా ప్రతి జిల్లాకు సమీకృత కలెక్టరేట్లు కట్టినాం, అదే విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలాంటి కార్యక్రమాలు చేసినాం 4 లక్షల కోట్లతోని. వీళ్ళు తీసుకొచ్చి 4,50,000 కోట్లతోని అదే విధంగా వచ్చిన ఆదాయం కూడా 18,500 కోట్లు వస్తుందన్నారు. అది లెక్క చేస్తే 5 లక్షల కోట్లు చిల్లర అవుతుంది. మొత్తం కలిపి 10 లక్షల కోట్లు. ఈ 31 నెలల్లో 10 లక్షల కోట్లతో ఏం చేసిందో ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ లేదు. ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఒక కొత్త పథకం తీసుకొచ్చింది లేదు, లేకపోతే ఇంకేదో కొత్తగా తీసుకొచ్చింది లేదు. ఏ మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా డైవర్షన్ పాలిటిక్స్, తిట్టడము, బూతులు తిట్టడం తప్ప ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పుడు 31 నెలల్లో తెలంగాణలో కొత్తగా కట్టింది నేను చెప్పండి. మేము కట్టిన రామూర్తి గారు ఓకే రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కోటేశ్వర గారు ఏమంటారు? ఇందాక రామ్మూర్తి గారు ఇలాంటి విషయాలన్నింటినీ ఎప్పటి నుంచో చెప్తున్నారు.
వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అనేటువంటిది రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కేసీఆర్ రాకపోయినప్పటికీ మిగిలినటువంటి వాళ్ళు అసెంబ్లీలో నిలదీస్తే ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేదా అనేటువంటిది చూడాలి. అందుకని నిలదీయండి. మీరు అన్నట్టుగా వీళ్ళేమి చేయలేదు అనేటువంటిది ఆరోపణ చేస్తున్నారు. ఓకే, నిలదీయండి, అసెంబ్లీలో నిలదీయండి ప్రభుత్వాన్ని. మీరు తీసుకొచ్చిన అప్పు దేనికి ఖర్చు పెట్టారు అనేటువంటి నిలదీయండి, తెలుస్తుంది దేనికి ఖర్చు పెట్టారు, లేకపోతే ఏం చేశారు ఏమిటి అనేటువంటిది. అసలు వీళ్ళ హయాంలో చేసినటువంటి అప్పుల గురించే వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు కదా. కేవలం ప్రభుత్వం చేసినటువంటి అప్పును, అది కూడా పార్లమెంట్